ఉన్నటువంటి ఒక వ్యక్తి తనకున్నటువంటి తండ్రి దగ్గర నుంచి బయటకు పరిగెత్తడానికి ఇష్టపడ్డాడు. నా డబ్బు నాకు ఇచ్చేసేయండి, నాకు రావాల్సిన భాగం నాకు ఇచ్చేసేయండి, నాకు రావాల్సిన ఆస్తి ఏదైతే ఉందో మొత్తం నాకు ఇచ్చేసేయండి అని మొత్తం తీసుకుని బయటికి పరిగెత్తడానికి ఇష్టపడ్డాడు. దాని ద్వారా ఏం పొందుకున్నాడండి ఆయన? దాని ద్వారా ఏ లాభాన్ని ఆశించి అయితే పరిగెత్తాడో ఆ లాభాన్ని పొందుకున్నాడు ఆయన? ఏదైతే ఆశించి పరిగెత్తాడో దాన్ని అనుభవించగలిగాడా? ఏదైతే ఆశించి పరిగెత్తాడో దాన్ని సంతృప్తిగా ఏమంటారంటే జీవించగలిగాడా? లేదే. కాబట్టి వాక్యం వింటున్నటువంటి వాళ్ళు గమనించండి, నీ రక్షణను కోల్పోయేటువంటి విధంగా నీ పరుగు ఉందేమో, నీ రక్షణను కోల్పోయేటువంటి విధంగా నువ్వు పరిగెత్తడానికి నీ ఆలోచనను ప్రేరేపించుకుంటూ ఉన్నావేమో. రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. అది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి విలువైనటువంటి దీవెన లాంటిది. అంటే వరములలో ఇది కూడా ఒక శ్రేష్టమైన వరము లాంటిది. అంత శ్రేష్టమైనటువంటి వరాన్ని, అంత శ్రేష్టమైనటువంటి రక్షణను మనం కోల్పోతే చూడండి, మరలా బాహాటముగా యేసయ్యను మరలా సిలువ వేస్తున్నామంట, మరలా బాహాటముగా యేసయ్యను బాధ పెడుతూ ఉన్నామంట. ఇక్కడ ఉన్నటువంటి గెహజీ విలువైనటువంటి రక్షణను కోల్పోయే విధంగా మనకి కనబడుతూ ఉన్నాడు. గమనించండి వాక్యం వింటున్నటువంటి వాళ్ళు. లాస్ట్ సందర్భం జక్కయ్య అనేటువంటి ఆయన పరుగెత్తినటువంటి పరుగు ఏదైతే ఉందో లాస్ట్ వచనాల్లో 7, 8, 9 వచనాల్లో రాయబడుతుంటుంది. ఏమన్నా తెలుసా? నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. యేసయ్య కోసం పరిగెడితే మన కుటుంబం ఎప్పుడు కూడా రక్షింపబడతాది. ఒక ఆయనే రక్షింపబడలే. ఆయన అంటున్నాడు కదా, యేసయ్య అయ్యా నేను నీ ఇంట్లోనికి రావడం ద్వారా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. నువ్వు ఉన్నావా? నీ భార్య ఉందా? నీకున్న బిడ్డలు ఉన్నారా? వీళ్ళందరూ కూడా రక్షింపబడడానికి ఒక అవకాశం వచ్చింది. జక్కయ్య నువ్వు పరిగెత్తినటువంటి పరుగు నీ కుటుంబాన్ని మార్చేసింది అనేసి యేసయ్య ఒక మాటను చెబుతూ ఉన్నాడు. కాబట్టి వాక్యం వింటున్నటువంటి వారు గమనించండి, రక్షణను కోల్పోయేటువంటి వారిగా ఉన్నామా? అనేక మందికి రక్షణను తీసుకొచ్చేటువంటి వారిగా ఉన్నామా? రక్షణ ఉన్నటువంటి విలువైనటువంటి దానిని పోగొట్టుకునేటువంటి వారిగా ఉన్నామా? అనేక మందికి మార్గాన్ని చూపించేటువంటి విలువైనటువంటి మార్గాన్ని కలిగినటువంటి వారిగా మనం ఉన్నామా అనేది గమనించగలగాలి. ఈ రోజుల్లో చాలామంది లోకానుసారమైన దాన్ని ప్రేమించి రకరకాలైనటువంటి వెబ్సైట్స్ వస్తున్నాయి, రకరకాలైనటువంటి ఫోన్ యాప్స్ వస్తున్నాయి. ఫోన్ వాడొద్దని నేను చెబుతున్నానా? లేదండి. రకరకాలైనటువంటి వాటివి మనల్ని ఏంటంటే ఇంపాక్ట్ చేయడానికి లేదా ప్రభావం చేయడానికి రకరకాలైనటువంటి మన ఫోన్లో వస్తున్నాయి. అవన్నీ కూడా మనకు మేలుకరమైనవి ఏనా అంటే కాదండి, అవన్నీ కూడా మేలుకరమైనవి కాదు. ఈ రోజుల్లో చాలామంది యవనస్తులు వాటికి లోబడుతూ ఉన్నారు. వాళ్ళ కుటుంబానికి బాధను తీసుకొస్తున్నారు, ఇబ్బందిని తీసుకొస్తున్నారు. నిజంగా రక్షణ కలిగినటువంటి యవనస్తులుగా ఉన్నటువంటి వాళ్ళైతే వాటిని ప్రేమించి రకరకాలైనటువంటి విన్యాసాలు చేయడానికి బయటకు వెళ్తూ ఉన్నారు. దాని ద్వారా ఏం పొందుకుంటున్నారని అంటే విలువైనటువంటి రక్షణను, ఉన్నటువంటి విలువైన దాన్ని పోగొట్టుకుని ఏది పొందుకోవాలని ఆశపడుతున్నారో దాన్ని పూర్తిగా కూడా పొందుకోలేని పరిస్థితి, చివరికి చనిపోయేటువంటి మార్గమే సరి అయిందని ఎంచుకుంటున్నారు. కాబట్టి వాక్యం వింటున్నటువంటి సంఘస్థులు కానీ ఈ లైవ్ ద్వారా వేరే వాళ్ళు ఎవరైనా వీక్షిస్తున్నట్లయితే మీకు కూడా తెలియజేస్తున్నాను, ఒక దేవుని సేవకునిగా చెబుతున్నాను. ఈ లోకానుసారంగా మనం పరిగెత్తడానికి ఇష్టపడితే అది ఇప్పుడే నీకు బాధను రాకపోవచ్చేమో, ఇప్పుడే నీకు ఇబ్బందిని తీసుకురాకపోవచ్చేమో, ఇప్పుడే అది నీకు బాధకరమైనటువంటి పరిస్థితిలాగా అనిపించకపోవచ్చేమో, కానీ తుదకు అది నీకు ఇబ్బందిని తీసుకువస్తుంది, తుదకు అది నీకు మరణాన్ని తీసుకువస్తుంది. కాబట్టి సంగమా దేవుని వాక్యాలు వింటున్నటువంటి మీ అందరికీ తెలియజేస్తున్నాను, యేసయ్య కోసం పరిగెత్తడానికి మాత్రమే మనం ఇష్టపడదాం. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా శరీరాశ, నేత్రాశ, జీవపడము, ఈ 3 కూడా ప్రమాదకరమైనది. శరీరాశ అనేది మనం